ఆచి చికెన్ మసాలా. ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా బోర్లపేట దగ్గర 170 కోట్ల మంజూరు చెప్పి 70 కోట్లు అని చెప్పి అంటున్నాను. ఆనా 70 కోట్లు 10 టైమ్స్ లెక్క పెట్టుకోరు. కనీసం 100 కోట్లు 200 కోట్లు అనేది ఇవాళ. మొన్న లక్ష్మణ్ గారితో ఏదైతుందో ఇదే జగన్నాథ్పురం బోర్లపేట మధ్యలో 17 కోట్లతో 18 కోట్లతో మంత్రి మంజూరు చెప్పించిందే. అంటే నువ్వు వచ్చి నా కాళ్ళలో కడ్డాన్ని పెట్టినా ఇక్కడ జగిత్యాల ప్రజల్లో ఎటు కాకుండా చెప్తున్నావు కానీ ఆయన మా కాంగ్రెస్ కార్యకర్తల కాళ్ళలో కట్టేడ్డం పెట్టి మమ్మల్ని ముందుకు పోకుండా మా అడ్డం మమ్మల్ని మా హక్కులతో చెలగట్టలాడుతున్నావు నువ్వు. మాకంటే బీఆర్ఎస్ సిపాయిలా? మాకంటే బీఆర్ఎస్ సిపాయిలా మా కాంగ్రెస్ కార్యకర్తల కంటే? లేక మాకంటే నువ్వు సిపాయివా? నాకు ఏ ఆలోచన నా ఆశలు గెలిపించినారు బాబు. ప్రజల్లో నాకు ఏ విధమైనటువంటి ఒక గౌరవం ఉంటేనే కదా మనకు అవకాశం వచ్చింది. ప్రతిపక్ష హోదాలో కూడా ప్రతిపక్ష పార్టీ వెళ్ళి కూడా నన్ను గెలిపించుకొచ్చింది కదనే. ఇవాళ అధికార పార్టీ అన్ను ఉంటే ఇంకా చెప్తు కదా నేను మరి నా కాళ్ళల్లో కట్టడం పెట్టి జగిత్యాల ఎటుగా కూడా చెప్తున్నావు అని చెప్పి అంటున్నా. నా కాళ్ళల్లో కట్టడం పెట్టి జగిత్యాల ఎటుగా కూడా చెప్తున్నావు అని చెప్పి అంటున్నాను. సారీ బ్రదర్, ముగ్గ బిస్కెట్లు. చైర్పర్సన్ కావాలనే చైర్పర్సన్ చేయండి. నేను గంగపుత్రులు అని ఒకటి చెప్పానే కాదు. ఇవాళ మున్నాకేదో చైర్పర్సన్ ఇచ్చింది కదా, మరి ఆయనగా చైర్పర్సన్ ఇచ్చేది ఉంటుంది. ఇప్పుడు మొన్న ఏదో పాపం వాటికి టికెట్ ఇచ్చింది దిక్కుకున్నారు. ఈ అమ్మాయిది కూడా లావణ్య టికెట్ ఇచ్చింది దిక్కుకున్నారు. ఇప్పుడు మొండోడు ఎప్పుడంటే కొట్లాడి ఈ గంగపుత్రులు మొండోలు ఉంటారు కదా, వాడు కొట్లాడి టికెట్ మంత్రి గారికి అప్పీల్ చేసుకొని టికెట్ తెచ్చుకొని కొట్లాడి గెలిచిండు. 800-900 గెలిచిండే. మున్నా అని చెప్పని పాపం ముస్లిం అల్పసంఖ్యాక వర్గం వాడు ఆది నుండి కూడా ఎన్ఎస్యూకి వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నాడు. మొన్న ఇచ్చిన టికెట్ ఇగ్గుకొని ఇచ్చేసిండు. వాడికి వరకు ఇచ్చిండు, వేరే వరకు ఎమ్మెల్యే ప్రతిపాదించని చెప్పని ఆయనకి ఇచ్చిన అనౌన్స్ చేయబడ్డ టికెట్, గాంధీ భవన్లో ప్రకటించబడ్డ టికెట్ అని చెప్పి అంటున్నాను. సరే ఈ చైర్పర్సన్ జీవన్ రెడ్డి గారు నాకు చేస్తలేం కదా ఇట్లా అని నాకు నిజంగా అంత మెహర్బానీ చేద్దాం అనుకుంటే ఆ మున్నాగా చైర్పర్సన్ ఇచ్చేది ఉంటే తప్పే ఉంది అందులో. ఓ మైనార్టీకి ఇచ్చినట్టు ఉంటుండే కదా అట్లా అనుకున్నట్టయితే, ఓ మైనార్టీకి అయితే ఇచ్చినట్టు ఉంటుండే కదా. నేను ప్రతిపాదించిన కమ్యూనిటీ రేర్ కమ్యూనిటీ గంగపుత్రం, ఫిషర్మెన్ కమ్యూనిటీ, పార్టీ నమ్ముకొని ఉన్నోళ్ళని చెప్పానని. పాపం వాళ్ళు గాజుల రాజేంద్ర కుటుంబం 4 సార్లు 5 సార్లు గెలిచింది వాళ్ళు. అసలు ఇవాళ అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ది పార్టీ? మేము ఇవాళ అసలు పార్టీలో కొనసాగడమా? మా పరిస్థితి ఏంటి? ఇలా ఏమైపోయిందంటే మీరు ఎమ్మెల్యే గారి సారథ్యంలో పనిచేయదలుచుకుంటే పార్టీలో కొనసాగాలి, లేకుండా లేదని కాడికి వచ్చిందే. నేను మొన్నే పేర్కొన్నా, దయచేసి మా విముక్తి కలిగించవా, మాకు స్వేచ్ఛ ప్రసాదించమని ఇక్కడెక్కడ మాట్లాడి చెప్పాను నేను. మాకు స్వేచ్ఛ ప్రసాదించవా అని చెప్పాను నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన్ని కూడా అదే చెప్పాను నేను. ఐ డిస్కస్ ఓన్లీ అబౌట్ చైర్పర్సన్, నాట్ ఎనీథింగ్ ఎల్స్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. మరి సార్ ఇప్పుడు మిత్రుడు శ్రీనివాస్ కావటం అనేది వ్యక్తిగతంగా అంశం కాదు. ఇది 20వ తారీఖు నాడు ఏదైతే ఎమ్మెల్యే గారితో కలిసిందట, 28 నాడు ఏదో మరి నామినేషన్ ఇంట్రడ్యూషన్ తెలియదు, 28, 29, 30 నాకు తెలియదు. ఇప్పుడు ఆయన చెక్ కుర్చీలో కూర్చున్నాడు. మరి ఈయన కానీ ఏం అనుబంధం, ఏ రుణం తీసుకుంటున్నావు ఏందో మాకు తెలియదా? మమ్మల్ని బలిపెడుతున్నావు కదా, నువ్వు మమ్మల్ని బలిపెడుతున్నావు కదా అంటున్నాయి అనేది. అదే కాపువర్గం చేద్దాం కూడా పాపం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండు బీరం రాజేష్ ఏదైతే ఉందో యూత్ ప్రెసిడెంటే, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఉట్టిగా ఇండిపెండెంట్ పెట్టి ఆయన ఓటమికి పాలైండే. బీరం రాజేష్ ఏదైతే యూత్ ప్రెసిడెంట్, జిల్లా యూత్ ప్రెసిడెంట్, వాడికి వెళ్తే ఎక్కడ పోటీ ఎత్తడం అనుకున్నా మరి ఏమనుకుంటుంది నాకు తెలియదు. యూత్ కోటాకి నచ్చడం అనుకున్నాడు ఏందో తెలియదు. ఆయనకి ఇండిపెండెంట్ బోర్డు పెట్టేది అవుతుందో ఆయన ఫైనాన్స్ చేసి ఏ పాప బీరం రాసి ఓటమి కారకూడదు అని చెప్పంటారు.
అందులో ఏంటంటే కొత్త నిర్వచనం ఉందో అది తెలుస్తలేదు. ఒకవైపు ఏదైతుందో స్పీకర్ గారు బీఆర్ఎస్ పార్టీ అంటారు, మరి బయట వచ్చేది అవుతుందో కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకుంటూ నువ్వు అభివృద్ధి కొరకు పాటుపడిన ఆయన సంతోషపరచలేను. వాళ్ళ మేము కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో అధికారం ఉండేది రేవంత్ రెడ్డి గారు, ఎస్ మోడీ గారితో ఏదైతుందో సంప్రదింపులు చేస్తారు, విజ్ఞప్తులు చేస్తారు, మన రావాల్సినటువంటి ఒక నిధులు హక్కులు ఏదైతుందో పొందుతారు.